మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తిరుగుతూ ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మల్లె శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ర రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ వరుసగా 3 సార్లు విజయం సాధించడం జరిగింది. 4వసారి కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్పై గులాబీ జెండా ఎగిరేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తూ ఉంది. కేసీఆర్ రోడ్ షో తర్వాత మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో కార్యకర్తల్లో జోష్ కూడా రావడం జరిగింది. 4వసారి మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో గులాబీ జెండా ఎగిరేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధం కావడం జరిగింది. మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి మహబూబ్నగర్ సెగ్మెంట్లో 4వసారి ఏ అంశాలు గెలుపుపై ప్రభావితం చూపిస్తున్నాయో ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా బూత్పూరు మండలము తాటిపర్తి విలేజ్లో ఉన్నాము. ఈ గ్రామస్తులు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, ఇప్పటికే ప్రచారం అన్ని పార్టీలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. అందరూ మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఏ అంశాలు కూడా గెలుపు అవకాశాల మీద ఆధారపడి ఉన్నాయి? అభివృద్ధి గురించి కావచ్చు, సంక్షేమం గురించి కావచ్చు. మనం ముఖ్యంగా ఈసారి తీసుకుంటే ఏముందంటే, కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీలు ఇంతవరకు ఒక్క హామీలో మనకు నెరవేర్చలేదు. కాబట్టి ప్రతిసారి 3 సార్లు తీసుకున్నా కానీ మనం ఇక్కడ మహబూబ్నగర్లో ప్రతిసారి మన కారు గుర్తే గెలిచింది. కాబట్టి ఈసారిలో తప్పకుండా మనం మల్లె శ్రీనివాసరెడ్డి గెలుస్తారని మేము అనుకుంటున్నాం. ఎట్లా ఉంది రుణమాఫీ కావచ్చు, 100 రోజుల పాలన ఎట్లా ఉంది? 100 రోజుల పాలన ఏం లేదు అసలు. ఇంతవరకు ఏమి ఒక పథకం అమలు చేయలేదు, ఏం చేయలేదు. 2000 పింఛను అది 4000 చేస్తా అన్నాడు, ఇంతవరకు ఏమీ లేదు. రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇంతవరకు లేదు. 10వ తారీఖు అంటున్నాడు, కానీ అది చేస్తాడో లేదో ఇలా తెలియదు. ఎలక్షన్ అయిపోతే ఆయన ఉంటాడో లేదో ఇలా మాకు ఇంతవరకు ఆయన గురించి మాకు అర్థం కావట్లేదు అసలు. పక్క ఈసారి అయితే మేము మహబూబ్నగర్ గడ్డ మీద కారు గుర్తు జెండా ఎగరేస్తాం పక్క. అన్న, మీరు చెప్పండి, జాతీయ పార్టీలు 2 కూడా వచ్చి ఇక్కడ ఓట్లు అడుగుతూ ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళకు మీరేం చెప్తా ఉన్నారు? ప్రచార సరళి గమనిస్తూ ఉన్నారు కదా. రుణమాఫీ చేస్తామని 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆగస్టు 15 పెట్టింది కానీ ఒట్టు పెడుతుండే, అది పెడుతుండే. నమ్మకం లేకనే ఆ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతుండు. నమ్మకం ఉంటే దేవుళ్ళ మీద ఒట్టు పెట్టాల్సిన అవసరమే లేదు. దేవుళ్ళ మీద ఒట్టు పెడుతుండంటే అది ఇంకా వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టడం జరుగుతుంది. ఆ రుణమాఫీ కూడా చేస్తాననేది గ్యారెంటీ మాకైతే. అలా మీరు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనని అబ్జర్వ్ చేశారు, 4 నెలల కాంగ్రెస్ పాలన చూశారు. ఏమనిపిస్తూ ఉంది? ఇప్పుడే మళ్ళీ ఎలక్షన్స్ రావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలుపుతాం? మేమైతే ఖచ్చితంగా కారు గుర్తుకే ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ మాకు అంకితం. ఇంతవరకు కూడా దళిత బంధు అవి అట్లాంటివి మాకు టీఆర్ఎస్ పార్టీ చేసింది. ఈయన దళిత బంధు అసలు స్కీమే తీసేసిండు. ఈయన వచ్చిన 100 రోజుల గ్యారంటీ 100 రోజులు ఆయన వచ్చి ఒక్కడు కూడా నెరవేర్చాలి. 6 గ్యారంటీలు ఒక్కడు కూడా లేదు. ముసలు మన కొట్టుకొని చచ్చిపోతున్నారు. మా కేసీఆర్ ఉండగా ఫస్ట్కే మాకు పింఛన్ పడదు మా ముసలకు. ఈయన 20వ తారీఖు పింఛన్ లేదు. అట్లాంటిది ఈయన మొత్తం ఏం చేస్తున్నాడంటే మొత్తం డ్రామాగా ఊహించుకొని మొత్తం నేను గెలవాలి అని అనుకుంటున్నాను. ఆయన ఇప్పటి వరకు కూడా ఒక్క గ్యారంటీ నెరవేర్చలే. ఇప్పుడు కూడా నేను చేయలే, నాకు ఓటు వేస్తే నేను గెలుస్తానని అనుకుంటున్నాను. ఆయన ఖచ్చితంగా ఆయన ఓడిపోతాడు. ఆయన ఓడిస్తాము, ఖచ్చితంగా టీఆర్ఎస్కి గెలుస్తాము. రాముడి పేరుతో కూడా ఓట్లాడుతుంది బీజేపీ. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఏమున్నా దేవుళ్ళ మీద రాజకీయాలు చేసేది బంద్ చేయాలి. ప్రతి ఒక్కరూ సొంతంగా వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలకు ఏం పని చేసిండ్రు అనేది ఫస్ట్ వాళ్ళు ఆ పని చెప్పి ఫస్ట్ ఓట్లు అనేది అడగాలి. దేవుళ్ళ మీద రాజకీయాలు చేయడం బంద్ చేయాలి. ఫస్ట్ కేసీఆర్ ఉన్నాక ఒక దేవుడు, తెలంగాణకు కేసీఆర్ ఒక పెద్ద దేవుడు. తిరుపతి ఎంత ఫేమసో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు యాదగిరి టెంపుల్ మనకు తెలంగాణలో ఎంత ఫేమసో, తెలంగాణ జాతిపిత కేసీఆర్ కూడా అంత ఫేమస్ మనకు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు అంటూ తెలంగాణలో ఉండడంటే కేసీఆర్ మాత్రమే మానవ రూపంలో. అటువంటి వ్యక్తిని 100% ఖచ్చితంగా మనం నిలబడి మళ్ళీ ఈసారి గెలిపిస్తాము. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కూడా ఇప్పటి వరకు ఒకటి 2500 స్కీమ్ అనేది లేడీస్కి పెట్టినరు. ఇంట్లో అత్తకి ఇస్తామన్నారు, కోడలికి ఇస్తామన్నారు, ఒక్కరికి కూడా నెరవేర్చలే. ఈరోజు అత్తకు గంజి పోయకుండా కోడలు అత్త ఇద్దరు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. అలాగే బస్సులల్లో ఈరోజు టికెట్ పెట్టుకొని జెంట్స్ పోతుండ్రు. ఒక లేడీస్కి మాత్రమే టికెట్ అనేది పెట్టి అది కాలేజ్ స్టూడెంట్కి పెట్టు, చదువుకునే పిల్లలకి ఎట్టండి. ఓకే, దా స్కీమ్ పెట్టే బదులు ఇంకా మిగతా స్కీమ్లు ఏమన్నా మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఏది చేయనికే శాతగాక ఎలక్షన్ కొరకు మాత్రమే ఓన్లీ ఇలాగ రాజకీయం లబ్ధి కోసం మాత్రమే ప్రజలను మోసం చేయడానికి ఖర్చుపుచ్చుకొని ఎట్లనో పబ్లిక్ని మళ్ళీ ఒకసారి మోసం చేయాలని ఈరోజు ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ తీరని హామీలను మళ్ళీ అమలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు.
ఇప్పటివరకు ఉన్న హామీలు 6 గ్యారెంటీలను మాత్రం వాళ్ళు అమలు చేస్తే ప్రతి ఒక్కరు వాళ్ళకి సహకరిస్తుండ్రు. ఈ 100 రోజుల పాలనలో 4 నెలలు అయింది ఇప్పటికొచ్చి, ఏ ఒక్క స్కీమ్ కూడా లేదు. రైతులకు మ్యాక్సిమంగా ఇప్పుడు ఏముంది, కరెంట్ అనేది ఎంతో ఇబ్బంది. నేను అగ్రికల్చర్ వ్యవసాయ రైతుని, నేను కరెంటు లేక ఈరోజు మోటార్లు కాలిపోతున్నాయి. ఇంతవరకు దగ్గర ఈ 10 ఏళ్ళలో మొత్తం కొడితే నాకు 3 మోటార్లు ఉంటాయి. 3 మోటార్లలో కనీసం 10 ఏళ్ళలో కలిసి ఒక 2 సార్లు కూడా కాలేదు. ఈ 3 నెలల్లో కనీసం 2 సార్లు మోటార్లు కాలినాయి. అంటే కరెంట్ అనేది లో వోల్టేజ్తో కరెంట్ వస్తుంది. అది కూడా ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా మనకు గ్యారంటీ లేదు. 100%గా ఇప్పుడు రైతులం అనేది చాలా ఇబ్బంది పడుతున్నాము. రైతు బీమా అనేది మామూలుగా ఎంత మేలంటే తల్లిదండ్రులు లేని పిల్లలకు రైతు బీమా 5 లక్షల రూపాయలు వస్తే వాళ్ళు తల్లిదండ్రులు లేని పిల్లలకు మ్యారేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి మేము మా గల్లీలో. అటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఆ రైతు బీమా అనేది తీసేసినాక వాళ్ళకు ఏమాత్రం ఆధారం అనేది లేకుండా పోయింది. కంప్లీట్గా ప్రతి ఒక్కరు నర్వాస్లో ఉన్నారు. 100% ఈసారి మామనార్ గడ్డ మీద మన్య శ్రీనివాసరెడ్డి జెండా ఎగురుతుంది. కేసీఆర్ దళపతి మళ్ళా సీఎం అవుతాడు 100%. కేంద్రంలో కూడా చక్రం తిప్పబోతున్నాడు కేసీఆర్ దళపతి. ఏం చేస్తుంటారు? రైతు మరి వ్యవసాయం 4 నెలల కరెంటు మంచిగా వస్తుందా? నీళ్లు ఉన్నాయా? ఏంది అసలు? కరెంట్ వస్తలేదు సార్, కరెంట్ వస్తలేదు, ఏం వస్తలేదు. వర్షం ఎండిపోయింది. ఇక ఇల్లు 2 ఎకరాలు ఉంది, ఎకరన్నర వేసినాము. వర్షం ఎండిపోయింది, మోటార్లు కూడా కాలిపోతున్నాయి. కరెంటు అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నాక మంచిగా ఇస్తుండే, ఇల్లు వచ్చినాక కరెంటు ఇస్తలేడు. 6 గ్యారెంటీలు అని చెప్పారు, దాంట్లో ఒకటి బస్సు ఒకటే చేసిండు, వేరే గ్యారెంటీలు ఏం చేయలేదు ఇంతవరకు కూడా. ఇక అన్ని బాగా వస్తున్నాయి మరి అని చెప్పి ఓట్లాడుతాం, మళ్ళీ మేమే గెలుస్తామని చెప్తుండు కాంగ్రెస్. ఏం చేయలేదు సార్, వాళ్ళు ఏం చేసారు, ఒక బస్సు ఒకటే చేసారు, వేరే ఏం చేయలేదు. బస్సుకు ఆడలను ఓనికి ఆడలకు ఒకటి చేసారు కానీ మిగతా గ్యారంటీ లేదు. కరెంటు బిల్లు అన్నారు, అదే అన్నారు, ఏది లేదు ఇంతవరకు, ఏం చేయలేదు, ఏం రాలేదు. కరెంటు మాపి మళ్ళీ 2 లక్షల రూపాయలు మాపి, అది కూడా రాలేదు. మీ పేరు? చెన్నయ్య. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయమే చేస్తుంటాను. ఎన్ని ఎకరాలు ఉంది? 2.5 ఉంటుంది. రైతు బంధు పడ్డదా? ఏంది అసలు 100 రోజుల పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? వచ్చిరా ఓట్లాడే? నీకు వచ్చిరా? వస్తున్నారు, ఏం లేదు కరెక్ట్, ఇచ్చిన హామీలు ఏం కరెక్ట్ లేవు. ఇక కేసీఆర్ ఉన్న దినాలు 24 గంటల కరెంటు ఉండే. ఇప్పుడు ఈయన పాలన వచ్చినాక కరెంటు ఆయన ఎప్పుడు ఇష్టం వచ్చినట్లు తీసేస్తుండు, సరిగా లేదు. రైతు బంధు 15,000 ఇస్తున్నాడు, మన కేసీఆర్ పెట్టినవే ఉండవు, ఆయన పెట్టినా ఏం లేదు. ఓట్లు అడగడానికి వస్తారు, సిగ్గుచారం లేకుండా ఓట్లు అడగడానికి వస్తారు. సిగ్గుచారం ఉంటే ఓట్లు కూడా అడగనికే రాకూడదు జనాలతోటి. మన దగ్గర ఇంకా రాలేదు, మన దగ్గర వస్తే నేను బరాబరిగా చెప్తాను, నేను ఇంకా రాలేదు. తాత ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? కేసీఆర్ రాజీనామా పెట్టినప్పుడే కరెంటు పోయింది, అప్పుడే కథం. ఇన్నేళ్లకు వల్ల ఈ రాజకీయం, నాకు 85 ఏళ్ళలో ఇలా రాజకీయం చూసినా వద్దురా నాయన, ఈయన లేదు లోకం. నాకు 30 ఎకరాల భూమి ఉంది, 4 బోర్లు ఉన్నాయి, అన్నీ ఎండిపోయినాయి, నీళ్ళు లేవు, కథం మొత్తం. వద్దే వద్దా అంటే కూడా ఈయన లేదు లోకం. గెలిపించాను, మా అట్టగా సటల్ అయిపోయింది, పింఛన్ వస్తుంది. ఇన్నేళ్ళు కష్టపడి నీళ్లు తెచ్చిండు, 10 ఏళ్ళకు వల్ల టిక్కు మనకుండా బతికినాం. ఈ 5 ఏళ్ళ కల్లా బోడగా అవుతుంది, సపోర్ట్ చేయకుండా ఇక పోయేది ముద్దలతో తీసుకొని. మళ్ళీ పాత వస్తేనే ఏమన్నా మేము కొనమనం పెట్టుకున్నాలి, లేకుంటే జయశంకర్. మళ్ళీ గెలుస్తా అంటుంది కదా పార్లమెంట్ ఎలక్షన్లలో. ఎవరు? కాంగ్రెస్. గెలిచి వేయకూడదు, వేయకూడదు, వద్దు. చూసినాను వాళ్ళ రాజకీయం, నేను వద్దాన, వీళ్ళంతా చూడలేదు కానీ నేను చూసిన. వద్దరని నేను చూసినా వాళ్ళ ఈయనకు వద్దాన, ఈయన లేదు, వేసిండ్రు. ఇప్పుడు కొట్టుకుంటున్నారు చేపల్లాగా, నాకన్నా ముందరే కొట్టుకుంటున్నారు, ఎగురుతున్నారు, ఎంత పని అయ్యా ఎంత పని అయ్యా అని. పేరు? నా పేరు చెల్మారెడ్డి అండి. ఏం చేస్తుంటారు? మేము బిజినెస్ చేస్తాం. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? 100 రోజుల పాలన చూశారు, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూశారు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ సందర్భంగా అన్ని పార్టీలు కూడా ఓట్లు అడుగుతూ ఉన్నాయి, ఏం చెప్తారు? గత ప్రభుత్వము ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో మంచి పనులు చాలా జరిగినాయి. అంటే వీళ్ళు 100 రోజుల లోపల మంచి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా పూర్తి శాతం అమలు చేయలేకపోవడం, జనాల లోపల కొద్దిగా వ్యతిరేకత, రైతు బంధు విషయంలో కానీ 2-3 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు పడకపోవడము, అది రైతుల లోపల తీవ్ర వ్యతిరేకత ఉంది. అట్లాగే ఉద్యోగాల విషయంలో కూడా గత ప్రభుత్వము ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలు ఈ ప్రభుత్వం వాళ్ళకు, అంటే అప్పుడు ఎగ్జామ్స్ జరిగి రిజల్ట్ వచ్చిన పత్రాలు ఇప్పుడు వాళ్ళకు ఇచ్చినట్లు చేసి మేము ఇచ్చిన ఉద్యోగాలని చెప్పడము, విద్యార్థుల లోపల కొద్దిగా నిరుత్సాహం ఉంది. అంటే కొత్త నోటిఫికేషన్ రాకపోవడము,
అది కాకుండా ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించి కూడా కొద్దిగా ఇప్పటికీ కళ్ళ లోపలనే ఉన్నాయి వడ్లు. దాంట్లో కూడా రైతుల లోపల తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అట్లాగే పంటలు ఎండిపోవడము ఇబ్బందికరంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే నాకు తెలిసి ఈ పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో 3వ ప్లేస్కి ఉంటుంది. టీఆర్ఎస్కు మరియు బీఆర్ఎస్కు మరియు బీజేపీకి మధ్యలోనే తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. నా ఉద్దేశంలో అయితే బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే పార్లమెంట్లో మనకు ఒక వాయిస్ ఉండాలంటే మనకు తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ ఇంటి పార్టీ గెలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అన్న, బీజేపీ కూడా రాముడి పేరుతో నోట్లాడుతూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో అధికారంలో ఉంది, మరొకరు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు వచ్చి ఓట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళ పాలన గురించి ఏమంటారు? వీళ్ళు ఎంతసేపు ఉన్నా దేవుళ్ళ పైన రాజకీయాలు చేస్తున్నారు. దేవుళ్ళని భక్తితోనే మనసులో కొలుచుకోవాలి, కానీ వాళ్ళని రోడ్ల మీద తెచ్చి ఆయనను చూపించి వీళ్ళని చూపించి ఓట్లు అడగడం కాదు. అభివృద్ధిని చూపించి రైతులకు ఏం చేస్తున్నాము, ఏ రకంగా వాళ్ళని మేలు కల్పిస్తున్నాం అన్న రకంగా ఆ రకంగా చూపించి వాళ్ళని ఓట్లు అడగాలే, కానీ మేము ఈ గుడి కట్టినాము, అది చేసినాము, ఇది చేసినామని అడుగుతున్నారు. ఇది ఎంతసేపు ఉన్నా దేశ అభివృద్ధికి ఇది చాలా కరెక్ట్ కాదు. రైతులపైన ఈ బీజేపీ ప్రభుత్వం ఒక కక్షపూరితంగానే వ్యవహరించింది. వారిపైన నల్ల చట్టం తేవడము, రైతులను చాలా హింసించడం, ఇలాంటి చర్యలు చేపట్టడం, దీనిపైన ప్రజలు చాలా వ్యతిరేకతగా ఉన్నారు. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు చెన్నప్ప. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎట్లుంది వ్యవసాయం కాంగ్రెస్ వచ్చిన? ఎట్లుంది, ఎండిపోయింది. కొడుకుని చదివిపిస్తే జాబ్ రాకపోయా, ఏం చేయలే చెప్పు. తిప్పలు ఉంది మాకు, చాలా తిప్పలు ఉంది. చెక్ డ్యామ్ ఇస్తాను, చెక్ డ్యామ్ చెప్పారు, యాది చెప్పారు. ఇప్పుడు పోయి 10 ఎకరాల భూమి అమ్ముకున్నా ఇల్లు మెత్తగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 81 అట్లా ఇల్లు లేదు. అట్లే జరుపుకుంటే పిల్లగాడు నీలాకలు ఉన్నాడు, పిల్లని చెప్పారు ఇల్లు మోటు ఉంది, అది ఉంది అని. ఇప్పుడు ఇల్లు 10 ఎకరాలు అమ్ముకొని ఇల్లు అన్న కడదామని సీకులేకి వచ్చిన. అంత తిప్పలు ఉంది, ఏం చేయాలి చెప్పు. అయ్యింది, అయితే కూడా కట్టలేదు. ఎండిపోయారు 2 ఎకరాలు. బోర్ వేసిన, బోరు కూడా నడమ ఇరుకువాడే మళ్ళీ తీసిన, ఇంజనీర్ దుంకుతుంది, బంద్ అవుతుంది. కష్టజీవులం ఎవరని చెప్పినా ఎవరు రచించేటోళ్ళు ఉన్నారు. మమ్మల్ని 5 ఎకరాలు నాటేసిన, 2 ఎకరాలు ఎండిపోయింది, 3 ఎకరాలు వండింది. దానికే లాగోడికే సరిపోయింది. అన్న, మీ పేరు? వెంకటరాములు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటా. ఎట్లుంది వ్యవసాయం మరి? కరెంటు కానీ వడ్లకు కొనడం కానీ ఇదంతా 100 రోజుల కాంగ్రెస్ పాలన. 100 రోజుల కాంగ్రెస్ పాలన. కరెంటు విద్యుత్ అనేది కోతలు ఉన్నాయి. పండిన పంటలు కూడా కొనే వాళ్ళు లేరు. మొత్తం రైతులంతా పంట పండించిన తర్వాత అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి గింజని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రతి ఊళ్ళో కొనుగోలు కేంద్రాలు పెట్టినారు, కానీ ఎటువంటి కూడా ఎవరు కూడా రైతులతో కొనుగోలు కేంద్రాలు ఓన్లీ పేరుకు మాత్రమే ఓపెన్ చేశారు, అంతే. ఎవరు వేయడం లేదు. రైతులు మొత్తం ఒడ్లు ఎక్కడక్కడ వరిచేలు కోతలు అయిపోయినాయి. రోడ్ల మీద మొత్తం ఎక్కడ కుప్పలు చూసినా అక్కడ ఉన్నాయి. గిట్టుబాటు ధర లేక రేటు చాలా తక్కువగా ఉంది. వానాకాల సీజన్కి ఇప్పటి సీజన్కి చాలా తక్కువ ఉంది. అందులో కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత కరెంటు కోతలు, కష్టాలు, ఇంకోటి 6 నెలలు 6 గ్యారెంటీలు అని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 6 గ్యారెంటీల్లో ఉన్న స్కీములు కూడా తీసేసింది. రైతు బీమా తీసేసింది. ఇంతవరకు వాళ్ళ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది. కళ్యాణ లక్ష్మి ఒక్క చెక్కు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. రైతు బీమా, రైతు బంధు ఒకటి వచ్చేసి ఓన్లీ 4 ఎకరాల వరకు వేసిండ్రు. మేము అందరికి వేసినామంటారు. ఇంతవరకు 4 ఎకరాల తర్వాత రైతు బంధు కూడా ఒక్క రైతులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభులకి ఈ విధంగా మొత్తం ఎక్కడ పోయినా కూడా జనాలు ఏమంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 గ్యారెంటీలు మోసపోయి కాంగ్రెస్కు ఓటేస్తే మా చెప్పుతున్నా మేమే కొట్టుకున్నాము అని జనాల లోపల మొత్తం వ్యతిరేకత అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే 6 గ్యారెంటీలు మీకు 100 రోజులను హామీ చేస్తాం. 100 రోజులు కాదు, 100 రోజులు 150 రోజులు అయినా కూడా ఎటువంటి హామీలు ఎటువంటి వాళ్ళు ఏది కూడా ఒకటి కూడా నెరవేరలేదు. ఫ్రీ బస్సు ఒకటి ఇచ్చిండ్రు. డైలీ బస్సులలో లేడీస్ కొట్టుకోవడానికి తప్ప అది ఏమిటికి పనికి వస్తలేదు. ఆ బస్సు ఒకటి ఇచ్చారు. బస్సు ఒకటి ఇచ్చినాం, 2 సక్సెస్ చేసినామంటారు. మిగతా అన్నింటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఏ ఒక్క హామీ కూడా కరెక్ట్ ఇంతవరకు నెరవేర్చలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి వచ్చిన ఎలక్షన్కు వాళ్ళకి ఏడుకోయినా కూడా జనాలకి వెళ్ళి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. వాళ్ళ సైడ్ అనేది మా మహబూబ్నగర్ పార్లమెంట్లో మాత్రము కంపల్సరీ బీఆర్ఎస్ఏ గెలుస్తుందని అందరూ రైతులు అందరూ కూడా మళ్ళీ కేసీఆర్కే ఓటేద్దాం అనేది ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్కి ఓటేయడానికి. 3 పార్టీలు కూడా ప్రచారం చేస్తూ గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాయి, పట్టణాల్లో తిరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు? ఎటువంటి హామీలు ఇస్తూ ఉన్నారు? వాళ్ళ పరిపాలన కూడా మీరు చూసారు? మేము ఇంతవరకు బీఆర్ఎస్ పరిపాలన చూసినాము, కానీ కొద్దిగా ఏమైందంటే 10 ఏళ్ళ పాలన కోసం కొద్ది వ్యతిరేకత, 10 ఏళ్ళు పరిపాలించింది కాబట్టి కొద్దిగా ఆగమయ్యారు అంతే. కానీ లెక్క ప్రకారము వాళ్ళు 100 రోజుల్లో 420 హామీలు పూర్తి చేసాము, 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు. కానీ
ఇంతవరకు ఒక ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు తప్ప ఏమీ లేదు. ఆ బస్సు కూడా ఆర్టీసీ నష్టాల్లో ఉంది. మన కేసీఆర్ వచ్చినాక దాన్ని ఎన్నో రకాలుగా ఆర్టీసీ మీద కసరత్తు చేసి ఆర్టీసీని లాభాలు పంపించిండు. కానీ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆర్టీసీలో ఫ్రీ బస్సు పెట్టి ఆర్టీసీ నష్టపోతం చేసింది మొత్తం. ఇంకోటి తులం బంగారం ఇస్తా అని చెప్పారు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారు ఇంతవరకు పాత చెక్కులే ఇస్తారు. అంటే మా కేసీఆర్ పెట్టిన పథకమే పోతుంది కాబట్టి తులం బంగారం అనేది ఎప్పుడు ఇంతవరకు చేయలేదు. మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 ఇస్తామన్నారు, అది లేదు. రైతులు అసలు కన్న గోస పడుతున్నారు. అసలుకి మేము చూస్తున్నాం కదా, అంటే గ్రామాల్లో మేము తిరుగుతున్నాం. అప్పుడు ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు కూడా రోడ్డు మీద అట్లే ఆరబోసి ఉన్నారు గింజలు. ఆయన వానకు వచ్చి భయపడుతున్నారు రైతులు. అసలుకి అరే ఎందుకు రానాయన ఇంతగానం ఇంత వేసి కేసు అయినా ఓడగొట్టుకుంటాం మేము, అంటే ఇంత పని మీద మేము మంచి చేస్తూనే పోడుకున్నామనే కాన్సెప్ట్లో రైతులు కూడా ఉన్నారు. ఇంకో విషయం 500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు బోనస్ లేదు. ఐక్యూపీ సెంటర్లు కానీ అసలు వడిగొడ్ల సెంటర్లు కానీ అసలు ఇంతవరకు లేదు. కాబట్టి ఇంతవరకు అయితే కాంగ్రెస్ పాలన అయితే ఏం చేసింది ఏమీ లేదు. ఉచిత బస్ అని చెప్పి బస్సులు ఎక్కి తిప్పుతారు అంతే తప్ప మనం వాళ్ళకి చేసింది లేదు, మనం చూసింది లేదు. 100 రోజులు కూడా అయిపోయింది. ఏమంటే మళ్ళీ ఆగస్ట్ అంటారు, ఆగస్ట్ తర్వాత జనవరి అంటారు, డిసెంబర్ అంటారు. ఇంకా 5 సంవత్సరాలు పొద్దు గడుపుతారు అంతే తప్ప ఏం పాలన అయితే కరెక్ట్ లేదు. మ్యాక్సిమం ఇంతవరకు అయితే బీఆర్ఎస్దే ఎక్కువ ఉంది. అంటే బీఆర్ఎస్ ఇక పాతదే బాగుందని అందరూ అనుకుంటారు. మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల పరిధిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనపై రైతులు కావచ్చు, ఇటు వ్యాపారస్తులు కావచ్చు, ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీల్లో ఏవి కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని మోసం చేయడానికి వచ్చి ఓట్లు అడుగుతుందని చెప్పి ఓటర్లంతా కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పటికే 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని, 4వ కూడా విజయం సాధించేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు చెప్తున్నారు. వీడియో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ నుంచి.